బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయని చెప్పారు. కొత్తగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. విడివిడిగా కొత్త రేషన్ కార్డులు, కొత్త హెల్త్ కార్డు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్టర్ నేను, రెవెన్యూ మినిస్టర్ గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, హెల్త్ మినిస్టర్ గౌరవనీయులు దామోదర్ రాజేశ్వర గారు మొత్తం విషయాన్ని పరిశీలించి విధి విధానాలు ఏ విధంగా మరి ఇవ్వబోతున్నామో దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మేము గతంలో 3 మీటింగ్ చేసుకున్నాం. ఇది 4వ మీటింగ్. మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం. అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్స్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. అప్లికేషన్లలో కార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్ గా డీటెయిల్స్ చెప్తారు. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉండే 91,68,231 కార్డ్స్. దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,30,00,000